దేవునామానికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు? క్రిస్మస్ సందేశాన్ని మనము వింటున్నాం. క్రిస్మస్ దినాన క్రిస్మస్ సందేశంలో తూర్పు దేశపు జ్ఞానులు అని ఎవరు, వారు ఎంతమంది, ఏ దేశం నుండి వచ్చారు మరి అని దాని మీద కొన్ని విషయాలను, కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, తెలుసుకుందాం. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినటువంటి సందేశంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అని మనం చూస్తున్నాం. తూర్పు దేశపు జ్ఞానులు వారు ఎంతమంది, వారు తూర్పు దేశము అంటే ఎక్కడ, ఏ దేశం నుండి వచ్చారనేది మనం ధ్యానించుకుందాం. గ్రీకు భాషలో మ్యాగి, MAGI, మ్యాగి అని పిలుస్తారు జ్ఞానులను. మ్యాజే అనే ఈ పదానికి మహా అని అర్థం. మహాత్ములు అనగా వీళ్ళు జ్ఞానులను గ్రీకు భాషలో మ్యాగి, MAGI, మ్యాగి అంటే జ్ఞానులు అని, మహాత్ములు లేదా మహాజ్ఞానులు అని అర్థము. వారి దేశాలకు వారు రాజులై ఉంటారు అనేది కొంతమంది బైబిల్ పండితులు అభిప్రాయము. జ్ఞానులు ఎవరు అనే దానిపై వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. జ్ఞానులు ఎవరు అనే దానిపై వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. అయితే జ్ఞానులు ఎంతమంది, జ్ఞానులు అన్నారు కాబట్టి ప్లూరల్ అనే బహువచనం వాడబడింది కాబట్టి ఎంతమంది అని ఈ విషయంపై ఎంతమంది అనేది కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ప్రాచీన చిత్రపటాల్లో 12 మంది జ్ఞానులు ఆరాధించినట్లు ఉంది. జ్ఞానులు ఈ ప్రాచీన చిత్రపటాల్లో 12 మంది ఆరాధించినట్లుంది కాబట్టి వారు 12 మంది జ్ఞానులు అనే 12 మంది జ్ఞానులై ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయం. ఇంకా కొంతమంది జ్ఞానులు వారు తెచ్చిన కానుకలను బట్టి, వారు కానుకలు 3 కానుకలు తెచ్చారు కాబట్టి, బంగారము, సాంబ్రాణి, బోలము 3 కానుకలు తెచ్చారు కాబట్టి వాళ్ళు జ్ఞానులు ముగ్గురే. వాళ్ళు ఎంతమంది జ్ఞానులు? ముగ్గురు మాత్రమే అనే అభిప్రాయము ఉంది. అయితే యేసును సందర్శించిన జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలు బోలము అనే కానుకలుగా సమర్పించారు కాబట్టి ఈ కానుకలను బట్టి యేసును సందర్శించిన జ్ఞానులు ముగ్గురే అనే అభిప్రాయము చాలా మంది, ఎక్కువ మందిలో ఉన్నటువంటి అభిప్రాయం. ఎక్కువ మందిలో ముగ్గురే అయి ఉండొచ్చు అనేది చాలా మంది, ఎక్కువ మంది బైబిల్ పండితుల అభిప్రాయము. అయితే ఈ జ్ఞానులను ముగ్గురు, 3 కానుకలను బట్టి ముగ్గురే జ్ఞానులని అభిప్రాయం ఉంది. అది చాలా మంది నమ్ముతున్నారు. ఎక్కువ మంది క్రైస్తవులు ముగ్గురు జ్ఞానుల్లో సింబల్లో చూస్తాం. వారు ముగ్గురుగా వస్తున్నట్లుగా వచ్చి చిత్రపటాల్లో మనం చూస్తాం. అయితే ఈ జ్ఞానుల పేర్లు కూడా ఒక బైబిల్లో లేదు. ముగ్గురు జ్ఞానుల పేర్లు ఆ బైబిల్లో లేకపోయినా ఆ ముగ్గురు పేర్లు ఒక భక్తుడు, బీడ్ అనే ఒక భక్తుడు క్రీస్తు శకం 735లో ఒక రచన చేశాడు. ఆయన కలెక్టియన్ ఎట్ ప్లారెస్ అనే గ్రంథము ఒకటి రాశాడు. ఎవరు? బీడ్ అనే ఒక భక్తుడు ఒక రచన చేసి ఒక గ్రంథాన్ని రాశాడు. కలెక్టియన్
ఎట్ ప్లారెస్ అనే గ్రంథంలో యేసును సందర్శించిన 3 పేర్లు రాశాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభును బాలుడుగా యెరూషలేములో మరి బెత్లెహేములో పుట్టినటువంటి బాలుని గురించి ఈ బీడనే భక్తుడు వారి పేర్లు మెన్షన్ చేశాడు. ఏమనంటే మెల్కియార్, ఒక వ్యక్తి పేరు మెల్కియార్. అతని ఎలా ఉంటారంటే నెరసిన జుట్టు నెరసిన జట్టు, పొడగాటి తెల్లని గడ్డము ఉన్న వృద్ధుడుగా ఆ వ్యక్తిని పోల్చి చెప్పాడు బీడ్. ఏమనంటే వెంట్రుకలు నెరసిన జుట్టు, తెల్లని గడ్డము, వృద్ధుడైనటువంటి వ్యక్తి, ఇతను బంగారాన్ని కానుకగా సమర్పించాడు అని మరి ఇతనికి చిత్రపటాన్ని చూపించాడు. అయితే ఇతని పేరు మెల్కియార్. యేసును సందర్శించిన ఈ జ్ఞాని మెల్కియార్. ఇతను వృద్ధుడు. ఈ వృద్ధుడు మరి తెల్లని గడ్డము, తెల్లని జుట్టు, వృద్ధుడుగా ఉన్నటువంటి ఈయనే బంగారాన్ని సమర్పించినట్లు, కానుకగా సమర్పించినట్లు చెప్తూ ఉంటారు. బంగారము దేనికి సంకేతము, సూచన అంటే మహారాజుకు బంగారము మహారాజుకు సూచన. ఈ బంగారాన్ని సమర్పించినప్పుడు ఈయన యెరూషలేముకు వచ్చిన ఈ జ్ఞాని బంగారాన్ని సమర్పించాడు కాబట్టి క్రీస్తు ప్రభు మెస్సయ్య రారాజు, యూదులకు రాజు అనేది ఈ బంగారాన్ని సమర్పించిన కానుకను బట్టి తెలుస్తుంది. రెండవ వ్యక్తి పేరు గాస్పర్. రెండవ వ్యక్తి పేరు ఎవరి అభిప్రాయం ప్రకారము బీడనే భక్తుడు అభిప్రాయం. రెండవ వ్యక్తి గాస్పర్. ఇతడు ఎర్రటి ఛాయతో ఉన్న యువకుడు. ఒక ఆయనేమో వృద్ధుడు, ఒక ఆయనేమో యువకుడు. ఈయనకు గడ్డం లేదు, యువకుడికి ఈయనకు గడ్డం లేదు. ఈయన సాంబ్రాన్ని సమర్పించాడు. యేసు ప్రభువుకు కానుకగా సాంబ్రాన్ని తీసుకుని వచ్చాడు. సాంబ్రాన్ని దేనికి సూచన ఉందంటే దైవత్వానికి, యాజకత్వానికి సూచనగా ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు అని, ఆయన దైవ కుమారుడని, దేవుడని ఈ కానుక తెలియజేస్తుంది. కాబట్టి ఈ రెండో వ్యక్తి పేరు గాస్పర్. ఇతడు యువకుడు అని బీడనే భక్తుడు తన మరి రచనలో తెలియజేశాడు. మూడో వ్యక్తి పేరు బెల్తాసర్. ఇతడు పరిమళ ద్రవ్యాన్ని కానుకగా తెచ్చాడు. అంటే బోలాన్ని కానుకగా తెచ్చాడు. ఇతని దేహమంతయు రోమం కలిగి ఉంటాడు. చిన్న ములిసిన గడ్డం కలిగి ఉంటాడు. ఇతను ఎవరు? బెల్తాసర్ అనేటువంటి వ్యక్తి మరి చిన్న గడ్డం కలిగి మరి దేహమంతయు రోమం కలిగి ఉండినటువంటి చిత్రపటాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆ వ్యక్తిని ఈ బీడు తెలియజేశాడు. అయితే ఈ బోలను సమర్పించాడు ఈ వ్యక్తి. బోలము దేనికి? ఆయన మరణానికి సాదృశ్యంగా ఉంది. ఈ మూడు కానుకలు తెచ్చారు. ఈ జ్ఞానులు మూడు కానుకలు తెచ్చారు. ఈ ముగ్గురు పేర్లు కూడా మరి బైబిల్లో పండితులు ఒక గ్రంథకర్త చెప్పి ఉన్నాడు కాబట్టి బీడనే భక్తుడు చెప్పాడు. మరి అందరూ కొంతమంది దీన్ని ఆ పేర్లు కూడా ఇవి మెల్కియార్, గాస్పర్, బెల్తాసర్ అనే ముగ్గురు పేర్లను కూడా కొంతమంది మెన్షన్ చేశారు. అయితే బైబిల్లో లేదు, బైబిల్లో వీళ్ళ పేర్లు లేవు. కానీ కొన్ని చారిత్రక ఆధారాల ద్వారా, కొన్ని బైబిల్ పండితుల ద్వారా, కొన్ని చారిత్రకమైనటువంటి గ్రంథాల ద్వారా చెప్తూ ఉంటారు అనేది మీకు తెలియపరుస్తున్నాను. అయితే తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అనే దానిపై కొందరి అభిప్రాయాన్ని మనము తెలుసుకుందాము. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అనేదాన్ని కొందరి అభిప్రాయము. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అంటే వీళ్ళల్లో తెచ్చినటువంటి యెషయా గ్రంథము 60వ అధ్యాయం 3-6 చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 3-6 వచనాలు. దీన్ని బట్టి జ్ఞానులు ఎవరనే దాని మీద కొంత
కొందరి అభిప్రాయం తెలియబడుతుంది. 60వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనం. జనములు నీ వెలుగులకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. 6వ వచనం. ఒంటెల సమూహమును మిద్యాను ఎయిపోలు లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ సేవా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరును, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. ఈ వచనాన్ని బట్టి ఇంకా కీర్తనలు 72 10వ వచనాన్ని బట్టి చూడండి. కీర్తనలను 72 10వ వచనం. 72:10. తర్షీసు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. సెబా రాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేచెదరు, అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. దీనిని బట్టి జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు అని కొంతమంది చెప్తారంటే, వీళ్ళు సేబారాజులు కానుకలు తీసుకొని వచ్చేదారు అని వ్రాయబడింది కాబట్టి కీర్తనల గ్రంథంలో, రాజులందరూ అతనికి నమస్కారం చేయుదురు కాబట్టి ఈ ముగ్గురు కూడా రాజులు, సామాన్యులు కాదు అని చెప్తూ ఉంటారు. కొంతమంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తుంటారంటే, వీళ్ళు కానుకలు తెచ్చారు కదా, ఈ కానుకలు తెచ్చిన వారు రాజులు. ఎందుకని? సెబారాజులను కానుకలు తీసుకొని వచ్చేదారు, రాజులందరూ అతనికి నమస్కారం చేసేదారు, అన్యజనులందరూ అతన్ని సేవించేదారని ఇక్కడ ఉంది. కాబట్టి కీర్తనలు 72:10లో రాయబడినటువంటి లేఖనాన్ని బట్టి రాజులందరూ అతనికి నమస్కారం చేసేదారు అనే వచనం ఉంది. కాబట్టి వచ్చిన వారు రాజులు అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి వాళ్ళు సామాన్యులు కాదు, రాజులు అని ఈ వచనాన్ని బట్టి కొంతమంది వ్యాఖ్యానకర్తలు బోధిస్తుంటారు. అంతేకాకుండా యెషయా గ్రంథం 60వ అధ్యాయము 6వ వచనంలో 3వ వచనంలో ఏమనింది? జనములు నీ వెలుగులకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. రాజులు నీ ఉదయకాంతికి అంటే నీ వెలుగునకు వచ్చెదరు. క్రీస్తు ప్రభువు జన్మించాడు కాబట్టి బెత్లెహేంలో పుట్టినటువంటి క్రీస్తును, యేసు ప్రభువును చూడటానికి జనములు నీ వెలుగునకు వచ్చేదారు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదారు. కాబట్టి రాజులు వచ్చిన వారు రాజులు నీ ఉదయకాంతికి వచ్చారు. అంతేకాకుండా ఆ జ్ఞానులు ఒంటెల మీద వచ్చినటువంటి చిత్రపటాలు మనం చూస్తూ ఉంటాం. ఎలా వస్తున్నారు? వాళ్ళు ఒంటెల మీద వస్తున్నటువంటి చిత్రపటాలను చూస్తున్నాం. కానీ దేన్ని బట్టి అంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. చూడండి. ఒంటెల సమూహమును మిద్యాను ఎహిపోలా లేత ఒంటెలను నీ దేశం మీదికి వ్యాపించును. నీ దేశం అంటే ఇక్కడ యెరూషలేము అని. నీ దేశం మీదికి వ్యాపించును. వారందరూ సేబా నుండి వచ్చేదారు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు? సేబా దేశం నుండి వస్తారు. బంగారము ధూపద్రవ్యమును నీకు తీసుకొని వచ్చేదారు. దేన్ని తీసుకొని వస్తారన్నారు? బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చేదారు అని. ఎక్కడి నుంచి వస్తారంట? సేబా దేశం నుండి వస్తారు. బంగారమును ధూపద్రవ్యాన్ని తీసుకుని వచ్చేదరని యెషయా గ్రంథంలో లేఖనం ఉంది. కాబట్టి వీళ్ళు వచ్చిన వారు మరి బెత్లెహేముకు వచ్చినటువంటి, యెరూషలేములకు వచ్చినటువంటి ఈ జ్ఞానులు ఎవరో కాదు, వాళ్ళు రాజులు. వాళ్ళు సేబా దేశం నుండి వచ్చారు. వాళ్ళు కానుకలు తీసుకొని వచ్చారు. రాజులు నీకు నమస్కారం చేస్తారు అని వ్రాయబడింది. కాబట్టి ఆ వచ్చిన వారు రాజులు, సామాన్యులు కాదు, వివిధ దేశానికి చెందిన రాజులు, సేబా దేశానికి రాజులని. మరి వారు కానుకలు బంగారమును
ధూపద్రవ్యాలను తీసుకొచ్చారని లేఖనం ఉంది కాబట్టి ఆ తెచ్చిన వాళ్ళు ఎవరంటే ఈ జ్ఞానులు సేవా దేశం నుండి వచ్చిన వారు. అయితే దీనికి తూర్పు దేశపు జ్ఞానులు అని ఉంది కాబట్టి కొంతమంది ఏమంటారంటే సేవా దేశం నుండి వచ్చారు కాబట్టి వీళ్ళు కీర్తనలో 72:10లో చెప్పబడిన సేవా దేశపు రాజులకు వీళ్ళు జ్ఞానులు కాదు, జ్ఞానులే అయినా ఆ రాజులు కాదు వచ్చింది. ఇక్కడ చెప్పబడిన 72:10లో చెప్పబడినటువంటి వచనము ప్రకారము యెషయా గ్రంథము 60వ అధ్యాయం 3-6 వచనంలో చెప్పబడినటువంటి లేఖనాన్ని బట్టి చెప్పబడింది ఏంటంటే వాళ్ళు సేవా దేశం నుండి వచ్చారు కానీ తూర్పు దేశం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఇక్కడ మనకు బైబిల్లో ఏముందంటే తూర్పు దేశపు జ్ఞానులని ఉంది కానీ వీళ్ళు సేవా దేశం అనేది దక్షిణాన ఉంది, యూదా దేశానికి దక్షిణాన ఉంది. కానీ దక్షిణ దేశపు రాజులు అని లేదు కదా. సేవా నుంచి వీళ్ళు ఎక్కడ ఉంది? సేవా దేశము ఇస్సాకు కాలంలో బయర్షేబా అంటారు. ప్రస్తుతం సేవ మోయాబు దేశంలో ఉంది. మోయాబు యూదా దేశానికి సేవ అనేది దక్షిణంగా ఉంటుంది. యూదా దేశానికి అంటే యెరూషలేమునకు దక్షిణంగా ఉన్నది సేవా దేశం మ్యాప్ పాయింట్ లో చూసినట్లయితే మనం. కానీ వీళ్ళని ఏమన్నారు? తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు. కాబట్టి ఈ అభిప్రాయము కరెక్ట్ కాదు అని కొంతమంది దీని మీద అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సేవా నుండి రాజులు వచ్చి కానుకలు సమర్పించారు, రాజులు ఆయనకు నమస్కారం చేసేదారు, కానుకలు ఇచ్చారన్న విషయము బైబిల్లో స్పష్టంగా ఉంది, కరెక్టే. కానీ వీళ్ళు సేవా దేశం నుంచి వచ్చారు కాబట్టి సేవా దేశపు జ్ఞానులుగా రాజులు అయినప్పటికీ ఇక్కడ మనకు లేఖనం ఏం చెప్తుందంటే తూర్పు దేశపు జ్ఞానులు అని ఉంది. కాబట్టి యెరూషలేమునకు తూర్పు దేశము తూర్పున ఉండే దేశాలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ సేవ అనేది దక్షిణంగా ఉంది కాబట్టి వీళ్ళు లేఖనానుసారంగా ఇది కరెక్ట్ కాదు అని చెప్పేవాళ్ళు. అయితే రెండవ అభిప్రాయం ఏంటంటే కొంతమంది అభిప్రాయం ప్రకారం యెరూషలేమునకు తూర్పున భారతదేశం ఉంది కాబట్టి భారతదేశం నుండి వచ్చి ఉండొచ్చు. ఈ జ్ఞానులు ఎవరు? ఈ జ్ఞానులు ఏ దేశం నుండి వచ్చారనే దాని మీద కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తూర్పు దేశపు జ్ఞానం అని ఉంది కాబట్టి యెరూషలేమునకు తూర్పు దేశం ఏది అంటే ఎక్కడ ఉంది అంటే అది తూర్పు దేశపు ఉన్న దేశాలు ఏమంటే భారతదేశం కూడా ఒకటి ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు కదా అనేది ఒక అభిప్రాయం. ఇంకొక అభిప్రాయం, మూడవ అభిప్రాయం ఏంటంటే యూదా దేశానికి తూర్పున కొన్ని దేశాలు ఉన్నాయి. ఇరాన్ అనేది ఉంది, పారసీక దేశం ఉంది, ఒకప్పుడు పర్షియా, ఇప్పుడు ఇరాన్, ఒకప్పుడు బబులోను, ఇప్పుడు ఇరాక్. ఒకప్పుడు పర్షియా దేశము, దాన్ని పారసీక దేశం అంటాం. పర్షియా దేశంలో ఇది తూర్పున ఉంది. యెరూషలేమునకు తూర్పు దిక్కున ఉంది కాబట్టి ఈ తూర్పు దిక్కున ఉన్నటువంటి యెరూషలేమునకు యూదయ దేశానికి తూర్పున ఉంది పారసీక దేశం కాబట్టి, అంటే పర్షియా దేశం కాబట్టి ఈ పర్షియా దేశం నుండి జ్ఞానులు వచ్చి ఉంటారు అనేది ఇంకొంతమంది అభిప్రాయం. వారు దేనిని ఆధారం చేసుకున్నారంటే కరెక్ట్ గా యెరూషలేము నాకు తూర్పుగా ఉంది పర్షియా దేశం కాబట్టి ఆ పారసీకుల గ్రంథంలో జెండా వ్యవస్థ అనే గ్రంథం ఉంది. ఈ జెండా వ్యవస్థ అనే గ్రంథంలో నక్షత్రం గురించి వ్రాయబడింది. జొరాస్టర్ మతంలో పారసీకుల మతము జొరాస్టర్ మతం అనేది వాళ్ళకి ఉంది. ఆ జొరాస్టర్ మతంలో జెండా వ్యవస్థ అనే ఒక వాళ్ళ పవిత్ర గ్రంథం ఉంది. ఆ పవిత్ర గ్రంథంలో నక్షత్రముల గురించి వ్రాయబడింది. మరి నక్షత్రము గురించి వ్రాయబడింది కాబట్టి ఒక లోక రక్షకుడు పుట్టినప్పుడు నక్షత్రము పుడుతుందని వాళ్ళ గ్రంథంలో ఉంది కాబట్టి జెండా వ్యవస్థ అనే పారసీకుల యొక్క పవిత్ర గ్రంథంలో ఉంది కాబట్టి అక్కడ జెండా వ్యవస్థల నుండి మరి వచ్చినటువంటి ఆ నక్షత్రాన్ని చూసి వారి గ్రంథంలో జెండా వ్యవస్థలు అనే పవిత్ర గ్రంథంలో నక్షత్రము ఉదయిస్తుందని వారు చదివారని ఈ పర్షియా దేశం నుండే వచ్చారనేది మరి కొంతమంది బైబిలు పండితులు అభిప్రాయపడుతుంటారు.
కాబట్టి ఇక్కడ ముగ్గురు వచ్చారు అంటున్నాం. ముగ్గురు ఈ దేశం నుండే వచ్చి ఉండొచ్చు అనేది కొంతమంది అభిప్రాయం. కాదు, ఆ పర్షియా నుండి ఒక వ్యక్తి వచ్చి ఉండొచ్చు అనేది కొంతమంది అభిప్రాయం. కాబట్టి మనకు జెండా వ్యవస్థలో ఉన్న నక్షత్రాన్ని చూసి వచ్చారు అనే దానికి మనకు లేఖనాధారం ఏమీ లేదు. తూర్పుదేశం కాబట్టి దీన్ని ఏమంటారంటే మరి తూర్పు దేశంలో ఒక పర్షియా దేశమే లేదు. తూర్పున యెరూషలేమునకు తూర్పున ఒక పర్షియా దేశం మాత్రమే కాదు ఉండేది. జెండా వ్యవస్థలో ఉన్న మరి నక్షత్రం ఉదయిస్తును అని జొరాస్ట్ర మతంలో చెప్పబడినటువంటి జెండా వ్యవస్థలో ఉన్నటువంటి మరి గ్రంథంలో నక్షత్రం పుడుతుందని చెప్పడానికి మరి అక్కడ ఒక పర్షియా దేశం మాత్రమే లేదు కదా. తూర్పున చాలా దేశాలు ఉన్నాయి కదా. భారతదేశం ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఉంది. మరి పాకిస్తాన్, భారతదేశము, ఆఫ్ఘనిస్తాన్, ఇంకొకటి బబులోను దేశం ఉంది. కాబట్టి ఇన్ని దేశాలు ఉండగా పర్షియా దేశం నుండే వచ్చారు అనేదానికి ఆధారం ఏమిటి అనేది వారి యొక్క క్వశ్చన్. కాబట్టి ఇన్ని యెరూషలేమునకు తూర్పుగా చాలా దేశాలు ఉన్నాయి. భారతదేశం ఉంది, పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, మరి పర్షియా ఉంది, పారసీక దేశం ఉంది, బబులోను దేశం ఉంది. ఈ ఇన్ని 5-6 దేశాలు ఉన్నప్పుడు అక్కడ నుండి ఒక దేశం నుండే వచ్చారు అనే దానికి ఏమి ఆధారం ఉంది? వారి గ్రంథంలో ఉంది అంటే దాన్ని బట్టి యూదులకు పవిత్ర గ్రంథమైనటువంటి మరి సంఖ్యాకాండము 24:17లో నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలులో నుండి వచ్చునని గ్రంథం ఉంది కదా. మరి బైబిల్లో ఉన్నటువంటి నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది, ఇశ్రాయేలులో నుండి యేసు ప్రభు పుడతారనే ప్రవచనం ఉంది. జెండా వ్యవస్థలో ఉన్నటువంటి నక్షత్రంను బట్టి జ్ఞానం నడిపింపబడలేదు, అనేక దేశాలు ఉన్నాయని ఈ అభిప్రాయము తప్పు అని చెప్పేటువంటి వ్యతిరేకించేటువంటి బైబిల్ పండితులు ఉన్నారు. ఇంకొక అభిప్రాయం ఏంటంటే బైబిల్లో పాత నిబంధన కాలంలో బబులోను సామ్రాజ్యం యెరూషలేము మీద దాడి చేసి, బబులోను సామ్రాజ్యము ఇశ్రాయేలు మీద దాడి చేసి వీరిని చెరపట్టుకొని పోయి బబులోనులో బందీలుగా ఉంచినారు యూదులను. బందీలుగా ఉంచినటువంటి యూదులు అక్కడనే స్థిరపడ్డారు. అటువంటి వారిలో దానియేలు ఒకడు, షడ్రకు మెషకు అబేద్నెగో, మరి హెజ్కేల్ లాంటి మంచి భక్తులు కూడా బబులోనుకు కొనిపోబడ్డారు. ఈ బబులోనుకు కొనిపోబడ్డారు అంటే ఎక్కడి నుంచి కొనిపోబడ్డారు? యెరూషలేము నుండి కొనిపోబడ్డారు. యెరూషలేము అంటే యూదయ దేశంలో నుండి జ్ఞానులు అక్కడికి వెళ్లిపోయారు. బబులోను రాజు వీరిని చెరగొట్టుకొని తీసుకొని పోయాడు. యెరూషలేము మీద దాడి చేసి తీసుకొని వెళ్ళినటువంటి నెబుకద్నెజరు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. కాబట్టి ఈ బబులోను చెరలో ఉన్న యూదులు అక్కడ దేవుని గ్రంథాన్ని చదివారు. సంఖ్యాకాండం 24:17 వాళ్ళకి తెలుసు, లేఖనాలు వారికి తెలుసు. కాబట్టి వారి ఆ గ్రంథంని చదివినటువంటి యూదులే ఇక్కడికి వచ్చి ఉన్నారు అనేది ఒక అభిప్రాయము. ఎలా అంటే ఈ బబులోను అనేది తూర్పు దేశంలోనే ఉంది. యెరూషలేముకు తూర్పు దేశంలో బబులోను ఉంది. యెరూషలేముకు పర్షియా మాత్రమే కాదు. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అంటే పర్షియా వారు కాదు, బబులోనుకు వెళ్ళారు యూదులు. బబులోను దేశానికి యూదులు వెళ్ళారు కాబట్టి, చెరకొని పోయారు కాబట్టి, నెబుకద్నెజరు తీసుకొని పోయాడు. చెరలో 70 సంవత్సరాలు వాళ్ళు యూదులు బబులోను చెరలో ఉన్నారు. కాబట్టి అటువంటి వారిలో ముఖ్యులైనటువంటి వారు దానియేలు వెళ్ళిపోయాడు, యువకుడు. హెజ్కేల్ అనేటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు వెళ్ళిపోయారు. అంతేకాకుండా చాలా మంది యూదులు చెరగొనిపోయారు. కాబట్టి ఈ బబులోనులో అంటే యెరూషలేము తూర్పు దేశంలో ఉన్న బబులోనులో యూదులు ఉన్నారు. కాబట్టి యూదులే వాళ్ళు
ఆ నక్షత్రాన్ని యేసుక్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రము సంఖ్యాకాండం 24:17లో నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేల్లో వస్తుందని చెప్పబడిన ప్రవచనము ఎవరికి తెలుసు అంటే యూదులకు మాత్రమే తెలుసు. ఎవరికి తెలుసు? యూదులకు మాత్రమే తెలుసు, అన్యులకు తెలియదు. వీళ్ళు అన్యరాజులు. యెరూషలేము ఈ జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు అన్యులు కాదు, యూదులు మాత్రమే. యెరూషలేము నుండి బబులోనుకు కొనిపోబడినటువంటి, చెరగొనబడినటువంటి యూదులు అక్కడ స్థిరపడ్డారు. వారు ధర్మశాస్త్రాన్ని, మోసే ధర్మశాస్త్రాన్ని చదివారు. మెస్సీయ పుడతాడని యూదులకు తెలుసు కాబట్టి అక్కడి నుంచి వచ్చినటువంటి ముగ్గురు జ్ఞానులు యూదులు మాత్రమే అనేది కొంతమంది బలంగా నమ్ముతున్నారు. యెరూషలేము బబులోను నుండి యెరూషలేమునకు 1650 కిలోమీటర్లు ఉంది. ఎన్ని కిలోమీటర్లు ఉంది? 1650 కిలోమీటర్లు ఉంది. ఎక్కడి నుంచి? యెరూషలేమునకు, బబులోను నుంచి యెరూషలేమునకు. యెరూషలేము నుండి బబులోనుకు వెళ్ళాలన్నా, బబులోను నుండి యెరూషలేముకి వెళ్ళాలన్నా 1650 కిలోమీటర్లు. అది జ్ఞానులు ఎంత దూరం నుంచి వచ్చారు? 1650 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చారు. అయితే చాలా మంది అభిప్రాయపడేది ఏంటంటే బబులోను మరి యెరూషలేమునకు యూదా దేశానికి తూర్పున ఉన్నది బబులోను దేశము. చాలా దేశాలు ఉన్నాయి. బబులోను దేశం నుండే ప్రస్తుతం బబులోను దేశము ఏమిటి అంటే ఇరాక్. ప్రస్తుతము ఇరాక్, బబులోను. ఒకప్పుడు బబులోను దేశము, ఈరోజు ప్రస్తుతము ఇరాక్. అంటే అనేక దేశాలు ఉండొచ్చు. యెరూషలేమునకు తూర్పున అనేక దేశాలు ఉండొచ్చు. పర్షియా ఉండొచ్చు, భారతదేశం ఉండొచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఉండొచ్చు, పాకిస్తాన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఈ తూర్పున బబులోను కూడా ఉంది కాబట్టి బబులోనులో యూదా జాతి 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాత్రమే వచ్చి ఆరాధించి ఉంటారు. ఆరాధించడానికి తూర్పు దేశపు జ్ఞానులు వారే అనేది కొంతమంది అభిప్రాయం. నా అభిప్రాయం కాదు ఇది. అది కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. వివిధ అభిప్రాయాలు ఉన్నాయని చెబుతున్నాను. బైబిల్లో ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పాలి కానీ లేనిదాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు కల్పించకూడదు. వివిధ అభిప్రాయాలు చెప్తున్నాను నేను. ఇది నా అభిప్రాయం కాదు, వివిధ అభిప్రాయాలు చెప్పాను. కాబట్టి నేను తెలియపరిచేదంటే వివిధ అభిప్రాయాలతో బైబిల్ వ్యాఖ్యానకర్తలు, బైబిల్ పండితులు, వివిధ పాస్టర్లు ఈ తూర్పు దేశపు జ్ఞానుల మీద వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అయితే ఏది కరెక్ట్ అన్నా అని నన్ను అడిగితే వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. బైబిల్లో చెప్పబడినని విషయాలను తూర్పు దేశపు జ్ఞానులని ఉంది కానీ ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏమి చేశారు, ఎంత ప్రయాణం చేసి వచ్చారు, ఎక్కడికి వచ్చారు, ఎవరిని ఆరాధించారు, ఏమి కానుకలు తెచ్చారు అనేది ముఖ్యమే కానీ వారు ఎవరు అని కొత్త భాష్యం చెప్పడానికి లేదు. నేను వారు ఫలానా వాళ్ళని నేను రుజువు చేసి నిరూపించడానికి కాదు. మనము తూర్పు దేశపు జ్ఞానులు ఫలానా వారు, నేను చెప్పింది కరెక్టు అని నేను మిగతా వారి మీద నా అభిప్రాయం రుద్దను. తూర్పు దేశపు జ్ఞానులు వాక్యానుసారంగా మనము మరి దేవుడు వాక్యంలో తూర్పు దేశపు జ్ఞానులు వారి యొక్క దేశాలు తూర్పులో ఏ దేశాలు ఉన్నాయో మనకు తెలుసుకోవచ్చు. తూర్పు దేశపు జ్ఞానుల పేర్లు ఏమిటో అక్కడ మనకు రాయబడలేదు. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరై ఉంటారో అనేది వివిధ అభిప్రాయాలు ఉన్నాయి కానీ ఇదే కరెక్ట్ అభిప్రాయం అని దేవుని సేవకునిగా, పాస్టర్గా నేను మీ ముందు ఇది చెప్పటం లేదు. కాబట్టి వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే తూర్పు దేశపు జ్ఞానులు దేవుని ఆరాధించారు. వారు దేవుని ఆరాధించారు. వారు ఎంతగా ఆరాధించారో ఆ ఆరాధన ముఖ్యం కానీ, వారు తెచ్చిన కానుక ముఖ్యం కానీ, వారు దేవుని ఆరాధించారా లేదా అనేది మనము ఖండితంగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మనం కూడా ఆరాధించాలి, మనం కూడా కానుకలు సమర్పించాలి అని మీకు తెలియజేస్తున్నాను. అంతేగాని వాళ్ళు ఏ దేశం నుండి వచ్చారు అనేది మన వాక్యంలో కొన్ని రుజువులైతే, కొన్ని అభిప్రాయాలైతే మనము స్పష్టంగా చెప్పలేము.
ఇది కరెక్ట్. కానీ ఎక్కువ మంది బబులోను దేశం నుండి వచ్చినారని అభిప్రాయపడుతుంటారు. అది కరెక్ట్ అని నేను చెప్పటం లేదు. వారి అభిప్రాయము, ఈ అభిప్రాయానికి నేను కట్టుబడి ఉన్నానని, ఇది నా అభిప్రాయం అని నేను చెప్పటం లేదు. వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. అది ముఖ్యం. 1600 మరి వారు ఎక్కడ నుంచి వచ్చారో అనే దానికంటే వారు ఏమి తెచ్చారు అనేది, కానుకగా దేవునికి ఏమి సమర్పించారనేది ముఖ్యం. వారు దేవుని ఆరాధించారు అనేది ముఖ్యం. దేవుని ఆరాధించాలి. మనం ఎవరమైనా, రాజులైనా, పేదవాడైనా, ధనికుడైనా, ఎవరైనా ఆయన్ను ఆరాధించబద్దులమైనాము. సృష్టికర్త మన దేవుడు, పుట్టినటువంటి వాడు, కన్య గర్భం ద్వారా జన్మించినటువంటి దేవుడు సృష్టికర్త, దేవుడు, మహారాజు, యూదులకు రాజు. కాబట్టి ఆయన్ను ఆరాధించటము ముఖ్యము. ఆయన పూజించటం ముఖ్యము. తూర్పు దేశపు జ్ఞానులు అని చెప్పబడింది. వారు జ్ఞానులైనా వారి జ్ఞానాన్ని పక్కన పెట్టారు. వారిలో అహం లేదు, గర్వం లేదు. వారు దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతో కష్టపడి యెరూషలేముకు వచ్చారు. తూర్పు దేశాల నుండి వచ్చి ఆయన ఆరాధించారనేది. కాబట్టి మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. ఆరాధనకు పాత్రుడైనటువంటి క్రీస్తు ప్రభువును, కన్యక గర్భం ద్వారా మరి వచ్చినటువంటి మెస్సయ, మరి క్రీస్తు ప్రభు మనందరి కోసం పుట్టాడు. మన హృదయంలో ఆయన జన్మించాలి. మనము ఆయన ఆరాధించాలి. ఆయన ఆత్మతో, సత్యంతో ఆరాధించాలని తెలియపరుస్తూ మరి ముగిస్తున్నాము. దేవుడు మరి ఈ వాక్యంలో విన్నటువంటి మీరు సర్వసత్యాన్ని తెలుసుకొని మరి వివిధ అభిప్రాయాలు జ్ఞానుల మీద ఎవరు అనే దానికి వివిధ అభిప్రాయాలు ఉన్నాయి తెలుసుకున్నారు. మరి ఆ జ్ఞానులు దేవుని ఎలా ఆరాధించారో, ఏ విధంగా ఆరాధించారో మరి మనం కూడా ఆయన ఆ విధంగా ఆరాధించాలని తెలియపరుస్తూ ఊహిస్తున్నాము. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.